కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి కొండా సురేఖ కలిశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు, వాటి తర్వాత చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఖర్గేకు సురేఖ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని విమర్శించలేదని స్పష్టం చేశారు. తనపై కావాలనే కుట్ర జరుగుతోందని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కూడా ఆమె వివరించారు. అయితే ఈ భేటీలో సురేఖకు ఖర్గే నుంచి ఆశించిన స్థాయిలో భరోసా లభించలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాదు, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడొద్దని ఖర్గే స్పష్టంగా సూచించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తున్న వేళ కొండా సురేఖ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది, ఆమె వివరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.